అందరికీ నమస్కారం అండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అనాథుల అభాగ్యుల పాలెడ అన్నపూర్ణయ్య వెలుగొందుతున్న అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో 600 మందికి రామరెడ్డి రవీందర్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా టీఎక్స్ ఆఫీస్ ఎంప్లాయీస్ అన్నదానం జరిపించుతున్నారు. కావున వీరి యొక్క కుటుంబానికి ఎల్లవేళ ఆ యొక్క పుణ్యలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. అన్నదాతసుఖీ భవ, అన్నదాతసుఖీ భవ, అన్నదాతసుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. అందరికీ నమస్కారం. మేము హైదరాబాద్ నుంచి టీఎక్స్ హాస్పిటల్లో ఎంప్లాయీస్. ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం కారణం మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్రారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. మామూలుగా పుట్టినరోజు నాడు వారి సంతోషం కోసం కేక్ కట్టింగ్ అని పార్టీ అని వారి సంతోషం కోసం చేసుకుంటూ ఉంటారు. కానీ నిజంగా మన పుట్టుకకు సార్థకత వచ్చేది ఏముంటుంది? మనం పుట్టిననాడు ఇంకో 10 మందిని సంతోషంగా ఉంచాలనే ఆయన ఉద్దేశాన్ని అనుసరించి దాదాపుగా ఈ నెల మొత్తం 600 మందికి పైగా రక్తదానం చేయించడం జరిగింది. అలాగే అనేక ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమాల కోసం
ఈ ఆశ్రమం అన్నదానం కార్యక్రమంలో భాగంగా అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రం చౌటుప్పల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చాక ఇక్కడ 600 మంది మతిస్థిమితం లేని అభాగ్యులకు వారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ అనాథాశ్రమంలో కూడా చాలా మందిని, అంటే బయట మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి మెడిసిన్ ఇచ్చి వారిని మతిస్థిమితం నుంచి వారి యొక్క వ్యాధులను తగ్గించి మళ్ళీ మామూలు మనుషులుగా వాళ్ళని తయారు చేసి సమాజానికి మంచి వ్యక్తులను అందిస్తున్నటువంటి ఒక గొప్ప క్షేత్రంగా ఈ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రాన్ని చూడడం చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, ఇలాంటి కార్యక్రమాన్ని మాకు ఇచ్చి ముందుకు ఎంకరేజ్ చేసినటువంటి మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి సార్ గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పుణ్యక్షేత్రానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తిమేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.